ఈ ఏడాది ప్రారంభంలో హనుమాన్, గుంటూరు కారం, నా సామిరంగ వంటి హిట్లు జనవరిలో వచ్చాయి. వీటిలో హనుమాన్ మూవీ మాత్రం టాక్ ఆఫ్ ది ఇండియా అయింది. కలెక్షన్ల వరద పారించింది. అదేవిధంగా ఫిబ్రవరిలో ఊరి పేరు భైరవకోన, అంబాజీపేట, మ్యారేజ్ బ్యాండ్ వంటి చిన్న సినిమాలు పర్వాలేదనిపించాయి. మార్చిలో కూడా మొదట్లో కూడా చెప్పుకోదగ్గ హిట్ సినిమాలు అయితే రాలేదని చెప్పాలి. కానీ మార్చి 30న విడుదలైన టిల్లు స్క్వేర్ మూవీ భారీ హిట్ అయింది. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా ఏప్రిల్లో ఫ్యామిలీ మ్యాన్కి యావరేజ్ స్టాక్ వచ్చింది. ఈ సినిమా తర్వాత పెద్ద సినిమాలు ఏం లేవు. మే 9న రావాల్సిన కల్కి పోస్ట్ పోన్ అయింది. ఏప్రిల్ 5న రావాల్సిన దేవరా అక్టోబర్ 10కి వాయిదా వేసింది. ఈ సమ్మర్ మొత్తం చిన్న సినిమాలు మరియు మీడియం రేంజ్ సినిమాల హవా కొనసాగింది. అసలు విషయానికి వస్తే ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్లో రాలేకపోయిన స్టార్ హీరోలు సెకండ్ హాఫ్పై దృష్టి పెట్టారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. కల్కి 2829 మూవీ మే 9న రావాల్సిన ఈ మూవీ ఎలక్షన్ వల్ల వాయిదా. నాగశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి హేమాహేములు నటిస్తున్నారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్తో రాబోతున్న ఈ చిత్రాన్ని మే 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఈ చిత్రానికి ఇండియన్ వైడ్గా సోలో రిలీజ్ డేట్ దొరుకుతుంది. సలార్ సినిమాతో మళ్ళీ హిట్ రాకలోకి వచ్చిన ప్రభాస్ ఈ చిత్రంతో సూపర్ హిట్ కొట్టాలని అనుకుంటున్నారు. పుష్ప సినిమా ఎంత ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న చిత్రం పుష్ప 2. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన పాటలను అందించారని తెలుస్తుంది. ఈ చిత్రంపై కూడా అల్లు అర్జున్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఓజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ తెలుగు చిత్రం ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్. సాహో సినిమా ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 20న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చిత్రం ద్వారా పవన్ కళ్యాణ్ మళ్ళీ హిట్ ట్రాక్లోకి రావాలని చూస్తున్నారు. గతంలో నటించిన భీమ్లా నాయక్, వకీల్ సాబ్ సినిమాలు యావరేజ్లుగా మిగిలిపోయాయి. దీంతో ఈసారి ఓజీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని చూస్తున్నారు. దేవరా RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం దేవరా. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొత్తం మీద 2 భాగాలుగా ఈ చిత్రం రానుంది. RRR సినిమా సక్సెస్ ను ఈ చిత్రంతో కూడా కొనసాగించాలని కోరుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్. గేమ్ చేంజర్ కూడా అనుకోకపోవచ్చు ఈ సినిమా ఎన్ని సంవత్సరాలు షూటింగ్ జరుపుకుంటుందని. భారతీ 2 సినిమా వల్ల షూటింగ్ లేట్ అవుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకలకు చివరి దశకు ఈ నెల చివరికల్లా ప్యాకప్ చెప్పే అవకాశం. కాకపోతే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఎవరికీ తెలియడం లేదు. స్టార్ హీరోల రిలీజ్ డేట్స్ ఎప్పుడో కన్ఫర్మ్ అయ్యాయి. కానీ గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ కాలేదు. అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా డిసెంబర్లో వచ్చే అవకాశం ఉంది. ఇది మిస్ అయితే వచ్చే ఏడాది సమ్మర్లో వచ్చే ఛాన్స్ ఉంది. అయితే మీరు ఏ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారో కింద కామెంట్స్లో తెలియజేయండి.